55 7 భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగి నెడల ఆయన బహుగా క్షమించును. యెహెజ్కేలు 18:32 మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెషయా 59:1-2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములను ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. కనుక ఇక్కడ మనం ఈ వాక్యాలు చూసినప్పుడు మనకేమర్థమవుతుంది, మరి దేవునికి మనము నశించిపోవడం ఎంత మాత్రము ఇష్టం లేదు. ఆయన బిడలుగా జీవించాలని, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, మరి ఆయన బిడలుగా ఏ రోజుకైనా నిత్య జీవంలోకి మన ఆత్మ ప్రవేశించాలనేదే దేవుని కోరిక. ఈ వాక్యాలు దేవుడు ఏమంటున్నాడు, మీరు నశించిపోతే నాకేంటి, మీరు భక్తిహీనులు వలె ఉంటూ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా మీరు నశించిపోతే నాకేంటి ప్రయోజనము, మీరు రక్షణ పొంది మారు మనసు పొంది మరి నా బిడలుగా మారి మరి దేవుని బిడలుగా జీవిస్తూ మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి పాప ప్రాయశ్చిత్తం పొంది మరి మీ ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశిస్తేనే కదా నాకు అంటున్నాడు. అంటే ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు ఎలా ప్రయత్నిస్తాడంటే రక్షణ పొంది మారు మనసు పొంది మన ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశించాలని దేవుడు ఆశపడుతున్నాడు, కానీ నరకంలో నశించిపోవాలని దేవుడు ఎప్పుడూ ఇష్టపడటం లేదు. ఈ వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోగలం. తర్వాత మనం చేసే మనవులు దేవుని దగ్గరికి అవి మనకి దేవుని దగ్గర రావడం లేదంటాడు. ఎందుకంటే దేవునికి మనకి మధ్య మనం చేసిన పాపములు అడ్డుగా ఉన్నాయని అంటున్నాడు. కనుక మనం ఒక ప్రేయర్ రిక్వెస్ట్ దేవుని అడగక ముందు మన పాప ప్రాయశ్చితం అయిందా లేదా, మరి మనం చేసిన పాపములు ఒప్పుకొని దేవుని బిడలుగా ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ తర్వాతే మనం చేసిన ప్రార్థన విన్నపములు కూడా దేవునికి చేరుతాయి. కనుక దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, దేవుని చిత్త ప్రకారం జీవించాలని, మరి భక్తిహీనతను పాపమును విడిచిపెట్టాలనేదే దేవుని యొక్క ఆశ ఉన్నది. ఇంకా మనం చూసుకున్నప్పుడు ఇంకా ముందు వాక్యాల్లో చూసుకున్నప్పుడు కీర్తన 51:5 దావీదు మహారాజు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించెను. కీర్తన 89:48 మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళముకు వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడెవడు. కనుక ఇక్కడ ఎన్ని విధాలుగా ఆయన తగ్గించుకుంటున్నాడంటే, మరి నేను పాపిని, మరి దేవుని దగ్గర చేరాలంటే రక్షణ అనేది మారు మనసు అనేది అవసరము అని, పాప ప్రాయశ్చిత్తం అవసరమని ఆయనకు తెలిసిపోతూ ఉంది. చాలా తగ్గించుకున్నాడు కాబట్టే మరి మనిషి ఏ విధంగా మరి పాపంలో పడి ఉన్నాడు, మరి మనిషికి రక్షణ అనేది అవసరము, ప్రాయశ్చిత్తం అనేది పాప ప్రాయశ్చిత్తం అనేది అవసరం అనేది ఆయన గుర్తెరిగి ఉన్నాడు. ఇక్కడ ఒకసారి రోమా 4:7-8 చూసినప్పుడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషుని ఎంచబడినవాడు ధన్యుడు. కానీ ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ప్రతి ఒక్కరం పాపం చేసి ఉన్నాము, మరి పాపం నుంచి విడుదల పొందటం చాలా అవసరము. రక్షణ మారు మనసు అనేది మనకి అవసరము, పాప ప్రాయశ్చిత్తం అనేది అవసరము. ఆ పాప ప్రాయశ్చిత్తం పొందిన తరువాత రక్షణ పొంది మారు మనసు పొంది మరి దేవుని మన సజీవ రక్షకుడిగా స్వీకరించినప్పుడు మరి ఆ రక్షణ మారు మనసులో మనం ముందుకు వెళ్తాము. మరి ఒకరోజు మనం చనిపోయినప్పుడు మన ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. మరి దీని నుంచి విముక్తి ఎలా అంటే, మరి యేసయ్య మనకు విముక్తి ఇచ్చున్నాడు. మన స్థానంలో వచ్చి శిలువ మీద ఆయన రక్తమును చిందించి మన పాపములు విధింపబడవలసిన శిక్షను ఆయన భరించి ఉన్నాడు. కనుక మన రోమా 8:1 మనం చూడగలము, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి యేసు ప్రభువునందు ఎవరైతే తన యేసు ప్రభువును రక్షకుడిగా స్వీకరించి మరి వారి యొక్క పాపములను దేవుని యొక్క రక్తముతో, పరిశుద్ధ రక్తముతో మరి కడుక్కొని ప్రాయశ్చిత్తం పొందుతారు, రక్షణలోకి వస్తారో మరి వారి మీద ఎటువంటి శిక్షా విధియు లేదు. మరి వారు ఎప్పుడైతే మరి ఆత్మ మూలంగా నీటి మూలంగా బాప్తిజం పొంది మరి దేవుని బిడ్డలుగా జీవిస్తూ వాక్యానుసారముగా ఉంటూ మరి క్రియలతో కూడిన విశ్వాసం కనపరుస్తూ మంచి క్రియలు కలిగి ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తూ మరి మరణించిన వారి ఆత్మ నరకంలో నశించిపోదు కానీ, వారి ఆత్మ నరకం యొక్క అగ్నిహోత్రికి నశించిపోదు కానీ, పాతాళముకు వశమవదు కానీ నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది అనేదే ఇక్కడ అర్థం అన్నమాట. కనుక ఆదాము ద్వారా ఏ పాపం అయితే మానవ జాతిలో ప్రవేశించిందో ఆ పాపమును యేసు ప్రభువు
చేసిన శిలువ బలియాగం ద్వారా పాపం యొక్క శిక్ష మన మీద నుంచి కొట్టివేయబడింది. మనం విడుదలైపోయామన్నమాట. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే పాపపు జీవితం విడిచిపెట్టి పాప ప్రాయశ్చిత్తం పొంది దేవుని బిడ్డలుగా మనం జీవించడమే, రక్షణలోకి రావడం, మారు మనసు పొందడం, మన అతిక్రమలను మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది ఆయన యొక్క పరిశుద్ధ రక్తముతో మన పాపములను కడుక్కొని మరి ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ రక్షణ అనుభవంలోకి రావడమే. మరి దేవుడు అదే ఆశపడుతున్నాడు. మనం పాపపు జీవితమును, భక్తిహీన జీవితమును వదిలిపెట్టి మారు మనసు పొంది మరి ఆయన రక్షకుడిగా స్వీకరించి మరి మన ఆత్మ ఆయనలో వర్ధిల్లాలని ఆయన ఆశపడుతున్నాడు.